సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మీద మీకున్న అభ్యంతరాలేంటి? నంబర్ 1, ముఖ్యమంత్రిగా దావోస్కి వెళ్ళడం, దావోస్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్, అక్కడ పెట్టుబడులు అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొని రావడం, దాంట్లో మాకు ఎలాంటి కూడా వేరే ఆలోచన లేదు. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వంగా వెళ్ళాలి. మేము కూడా గతంలో వెళ్ళినాం, చాలా సక్సెస్ఫుల్గా కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి తీసుకొని వచ్చి గ్రౌండ్ చేయడం కూడా మన నగరంలో పెట్టుబడుల కంటే ఎక్కువ యువతకు ఉపాధి కల్పించాలని ఆతృతతో అది చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రెండ్ గమనిస్తుంటే అంకెల గారడిగా ఇన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చినాం మేము అని అన్నప్పుడు ఆశ్చర్యకరం ఏంటిది అని అంటే, నువ్వు ఏ కంపెనీలను తీసుకొని వచ్చినావు అని స్టెప్ టు స్టెప్ అవి చూస్తున్నాం, అందరం కూడా చూస్తున్నారు. నువ్వు తెచ్చింది ఒకటి, నువ్వు చేస్తున్న ప్రచారం ఇంకొకటి. ప్రజలను మోసం చేస్తే మంచిది కాదు కదా. దానికి మేము ఇవాళ ప్రశ్నిస్తే వీళ్ళు ఏమని అంటున్నారంటే ఈనో ప్యాకెట్లు పంపుతాము అని అంటున్నారు. ఒక అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శను తీసుకోవాలి. ఆ విమర్శ కన్స్ట్రక్టివ్ ఉంటే కూడా తీసుకొని ఉండాలి. అది తీసుకోకుండా మీరు ఇట్లా చిల్లర ప్రచారం, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది హోర్డింగ్ లేయడం చాలా నారో మైండెడ్నెస్ కనబడుతున్నది. నారో మైండెడ్నెస్ ఎందుకంటున్నానంటే, ఈ హోర్డింగ్లు, ఈ చిల్లరగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈనో ప్యాకెట్లు పట్టుకోవడం కాదు. దావోస్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి ఆయనది ఒక వర్కర్ మైండ్ సెట్, ఐటీ ఎంప్లాయీగా పనిచేసిండు, కంప్యూటర్ డేటా ఆపరేటర్ అని, చాలా లో థింకింగ్ అది. ఆయనేమో నేను పెద్ద లీడర్ని, నేను పాలసీలు చేస్తూ ఉంటా అనేసి అన్నాడు. టీఎస్ ఐపాస్ ఈ దేశంలోనే మొట్టమొదటి సింగిల్ విండో సిస్టమ్. అది ఎవరు ఐటీ మినిస్టర్గా తీసుకొని వచ్చారండి? కేటీఆర్ గారు తీసుకొని వచ్చారు. మొన్న వీరే రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఏదో మాట్లాడారు. దానికి సంబంధించిన ఈవీ పాలసీ ఎవరు తీసుకొని వచ్చారండి? ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు తీసుకొని వచ్చారు. ఒక టీ హబ్ అయినా, ఇవాళ టీ వర్క్స్ అయినా, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఐటీ మంత్రిగా తీసుకొని వచ్చారు కదా. నువ్వు ఐటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు ఒక కేవలము చిన్న వర్కర్ల థింకింగ్ మీది, ఆ మైండ్ సెట్ మీది అని అంటే, ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో కూర్చొని అట్లా మాట్లాడడం కాదు. ఇవి మేము పాయింట్ టు పాయింట్ చెప్తున్నాం. ఇక పోగా నువ్వు గక్కడి దాకా పోయి, ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ అని చూస్తాం కదా మనం, మన అమ్మాయే మన అబ్బాయే పోయి వేరే నగరంలో పెద్ద పెద్ద గ్రాండ్ హోటళ్ళల్లో చేసుకుంటారు చూడండి. అట్లనే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రేవంత్ రెడ్డి గారిది, దాని ఎదుటనే మెగా ప్యాలెస్, వాళ్ళిద్దరు పక్కపక్కకే ఉన్నారు. ఇక్కడనే ఒప్పందం చేసుకోవచ్చు కదా. గాడి దాకా దావోస్ దాకా పోయి చేసుకోవడం ఏంది? కేవలం అది ఒక్కటే కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ రిలీజ్ చేసిన లిస్ట్. ఇది వాళ్ళే లిస్ట్ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ ఇండియన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్ ఇండియన్ కంపెనీ, ఎజిలిటీ ఇండియన్ కంపెనీ, సిఫీ టెక్నాలజీస్ ఇండియన్ కంపెనీ, స్కై రూట్ ఏరోస్పేస్ మేమే ఆ స్టార్టప్ మా ప్రభుత్వం నుంచి మొదలైంది, అది ఇక్కడ కంపెనీ, హైదరాబాద్ ఇండియన్ కంపెనీ. కంట్రోలెస్ అది కూడా మాతో మొదలుపెట్టినాం, అది కూడా ఇక్కడ హైదరాబాద్ ఇండియన్ కంపెనీయే. మెగా ఇంజనీరింగ్ ఇండియన్, రేవంత్ రెడ్డి గారి భాషలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ఆయన్నే అన్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని. ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఈయన పాపులర్ ఎందుకు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయనను సిబిఐకి వేస్తా, బొక్కలో వేస్తా, ఈయన కల్వకుంట్ల కుటుంబం అని గతంలో మాట్లాడారు. అదే ఫీనిక్స్తోని ఇవాళ డావోస్లో ఇక్కడ కంపెనీ. ఉర్సా క్లస్టర్స్, ఈ కంపెనీ వెతికినా కూడా దొరుకుతలేదు, కంపెనీ ఉందా లేదా అనేది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గతంలో ఎక్స్పాన్షన్ మేము చేసిన దాన్నే ఇవాళ ఇంకా పొడిగిస్తున్నారు వ్యాపారం. రామ్కి ఇండియన్ కంపెనీయే, ఇన్ఫోసిస్ ఇండియన్ కంపెనీయే, విప్రో ఇండియన్ కంపెనీయే, సుహానా మసాలా, ఈ మసాలా పొడిది ఇది ఫారిన్ కంపెనీ కాదు, ఇది ఇండియన్ కంపెనీయే. సన్ పెట్రోకెమికల్స్ ఇండియన్ కంపెనీయే, జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇండియన్ కంపెనీయే, జేసీకే గ్రూప్ ఇండియన్ కంపెనీయే, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఒకటి ఫారిన్ కంపెనీ, మైట్రా ఎనర్జీ ఇండియన్ కంపెనీయే, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియన్ కంపెనీయే. 20 కంపెనీలలోకి వెళ్ళి 18 కంపెనీలు మన గచ్చిబౌలి, హైదరాబాదు, దేశీ ఇండియన్ కంపెనీలు. నువ్వు దీనికోసం డావోస్కి పోయి నేను 1,79,000 కోట్లు తీసుకొని వచ్చినాను, ఇక పోనీ ఇది ఈ కంపెనీలది నిజంగానే లక్షల కోట్లు వచ్చినాయనంటే, ఫస్ట్ మనం బెంచ్ మార్క్, మనం ఒక స్కూల్ స్టూడెంటు వేరే క్లాసుకు పోవడానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది, ఈ క్లాస్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని కదా. ముందు క్లాసులు ఏమి వచ్చినాయి అనేసి అది మార్క్స్ చూస్తారు. మనం ఇంటర్మీడియట్ మార్క్స్తో పాటు జీవితాంతం ఎస్ఎస్సి సర్టిఫికేట్లు కూడా పెట్టుకుంటాం కదా. అట్లనే రేవంత్ రెడ్డి గారి రిపోర్ట్ కార్డు లాస్ట్ ఇయర్ది కూడా చూస్తారు. దావోస్కి లాస్ట్ ఇయర్ పోయినవును 40,000 కోట్లు, 40,000 కోట్లలో అదానీ గారిది 12,400 కోట్లు.
అయినాయి ఆ గ్రౌండ్ అయినాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్. ఉల్టా 100 కోట్లు మేము ఒత్తిడి పెట్టినందుకు ఎట్లనే నువ్వు అదానితో ఎట్లా వ్యాపారం చేస్తావు, రాహుల్ గాంధీ ఏమో అదానిని దొంగ అంటుండు, నువ్వేమో అదానితో వ్యాపారం చేస్తా అంటున్నావు, అదాని నా దగ్గర పెట్టుబడులు పెట్టు అని అంటావు అని మేము ఒత్తిడి పెట్టినందుకు ఆ 100 కోట్ల డొనేషన్ వాపస్ ఇచ్చేస్తావు. మరి 12,400 కోట్ల సంగతి ఏంది? అది ఇంకా కాలేదు, అయిందా? అబద్ధం చెప్తున్నావా, దాచిపెడుతున్నావా, నువ్వు రాహుల్ గాంధీని కూడా మోసం చేస్తున్నావు, చెప్పాలి దాని విషయం మీద. గోధి ఇండియా అనే సంస్థ, ఆ కంపెనీకి వార్షికంగా కేవలం 27 లక్షల రూపాయల యాన్యువల్స్ మాత్రమే, 27 లక్షల యాన్యువల్స్ దానికి ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే డీటెయిల్స్. ఆ 27 లక్షల రూపాయల కంపెనీ ఇవ్వండి గోధి ఇండియా, దాని డాక్యుమెంట్ ఇది, అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో పెట్టిన డాక్యుమెంట్. 27 లక్షల లాభ నష్టాలు ఉన్న కంపెనీ వాళ్ళ రిటర్న్సే చూపెట్టుకునేది అంతా, వీళ్ళు 8,500 కోట్లు పెడతారా స్వరూప గారు? పెడతారా? పక్కన పెడదాం, పెట్టిరా, సంవత్సరం అయిపోయింది కదా. గత సంవత్సరం డావోస్లో చేసిన ప్రకటన ఇది, ఇప్పటి వరకు పెట్టలే. మేము అడిగింది ఏందండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. శ్వేతపత్రం ఏం రిలీజ్ చేయి, నువ్వు నిజంగానే లాస్ట్ ఇయర్ దావోస్లో ఎంత సక్సెస్ అయినావు, ఎన్ని కోట్లు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టినాయి, ఈ ప్రశ్నలో తప్పు ఉందా? తప్పు లేదే. దీనికి వీళ్ళు ఇవాళ ఈను ప్యాకెట్లు మీ కడుపు మంట ఇది అని అంటే, ఇవాళ గ్రామ సభల్లో చూడండి, రైతులు మాకు రుణమాఫీ రాలేదని అంటున్నారు. ఇవాళ పొద్దున కూడా ఆదిలాబాద్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. ఎందుకు? తన రుణమాఫీ కాలేదు కాబట్టి. పంపియండి, ఈనో ప్యాకెట్లు పంపిస్తారా వాళ్ళకు కూడా? వాళ్ళ రైతుల కుటుంబ సభ్యులకు ఈనో ప్యాకెట్లు పంపిస్తారా? ఇవాళ నిన్న డెప్యూటీ సర్వేయర్ల ఉద్యోగాల కోసం సివిల్ ఇంజనీర్లు వాళ్ళు భారీ ధర్నాలు చేసిరు, వాళ్ళకు పంపిస్తారా ఈనో ప్యాకెట్లు కడుపు మండుతుందని? లేదు. ఏఈ వాళ్ళు 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవండి, ఏఈ ఇంజనీర్స్ 4 నెలల నుంచి జీతాలు లేవు, వాళ్ళకు పంపిస్తారా మీరు కడుపు మండుతున్నది కాబట్టి ఈనో ప్యాకెట్లు? ఎవరికి పంపుతారు? లేదు. ఒక పని చేయండి, ఈనో మాకంటున్నారు కదా, రైతులకు విషయమే పంపేయండి, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి. రుణమాఫీ కాలేదని దామోదర్ రాజనరసింహ గారు ఒప్పుకున్నారండి. ఒక మంత్రిని డైరెక్ట్గా గ్రామస్తులు చెప్పారు, ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. మొదటి రోజు దావోస్లో ఇద్దరు అక్కడనే ఉన్నారు, శ్రీధర్ బాబు గారు అక్కడనే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అక్కడనే ఉన్నారు. మంత్రులు 10 మంది మంత్రులు రాష్ట్రంలో లేరు. ఉత్తమ్ గారు లేరు, పొంగులేటి గారు లేరు, సీతక్క గారు లేరు, కొండా సురేఖ గారు లేరు, పొన్నం ప్రభాకర్ గారు లేరు, ఎవరి పేరున బట్టి గారు లేరు. వీళ్ళందరూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీది వేరే రాష్ట్రంలో ఏదో ప్రోగ్రాం ఉంటే పేరు. ఆ గ్రామ సభల్లో బూతులు, ప్రజల ఆవేదనను, ప్రజల ఆవేశాన్ని ఎవరు భరించరు? అధికారులు భరించరు. నువ్వు గ్రామ సభ అని పెట్టి అందరు చెక్కేస్తే ఎవరు భరించాల్సి వస్తుంది? ఇవాళ ఈ ప్రశ్నలను మేము ఒక ప్రతిపక్షంగా మేము ఇవి అడగొద్దా? నువ్వు అంత కోట్ల రూపాయలు తీసుకొని అక్కడికి పోయి నువ్వు ఫ్రంట్ పేజ్లలో పత్రికల్లో వేసుకొని ఇలా, ఇది చూడండి, ఇది ఇగోండి ప్రధాన పత్రిక కదా ఇది, ఫ్రంట్ పేజ్ 56,300 కోట్లు. ఇది ఒక సంస్థతోని ఇందులో నువ్వు చేసిన దాంట్లో పెట్టుబడుల్లో కీలకంగా 45,000 కోట్లు సన్ పెట్రోకెమికల్స్ అని నువ్వు ప్రకటన చేసినావు. ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఏమని వచ్చింది పేరు, వీరు పెద్ద మనిషి బయో ఏషియా సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్లకు సంబంధించిన ఎండి దిలీప్ షాంఘ్వి గారితో ఒప్పందం అని వీళ్ళు ఇది చెప్పడం జరిగింది. ఇది చెప్తే మేము ఆశ్చర్యపోయినాం. అరే, ఈ సన్ పెట్రోకెమికల్స్ వేరే చూస్తేనేమో ఫోటో గిట్లున్నది కదా, ఇందులోనేమో ఒక వ్యక్తి ఎండి దిలీప్ షాంఘ్వి అని, ఒరిజినల్ దిలీప్ షాంఘ్వి ఏమో గిట్లున్నాడు. దానికి పెద్ద తేడా ఉన్నది. ఇదెక్కడ గోలా అనేసి ఎందుకంటున్నామంటే, గతంలో కేటీఆర్ గారు బయో ఏషియా అని పెద్ద కాంక్లేవ్ జరిగింది. ఆ కాంక్లేవ్లో కేటీఆర్ గారు ఇదే దిలీప్ షాంఘ్వి గారితో, ఇవ్వండి, కేటీఆర్ గారు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, దిలీప్ షాంఘ్వి గారితో. మేము ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు కనీసం ఏ ఎండీని కలుస్తున్నావు కూడా నువ్వు నిజం మాకు చెప్తలేవు. నువ్వు ఏ కంపెనీతో 45,000 రూపాయి కాదు, 2 రూపాయలు కాదండి, పుట్నాల లెక్క కాదు కదా, 45,000 కోట్లు అంటే నువ్వు ఏ కంపెనీతో ఎండీతో ఒప్పందం చేసుకుంటున్నావా నిజం ఈ రాష్ట్రానికి తెలియాలి కదా. పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో వస్తుందంటే పాపం ఆ పేపర్స్ క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా, మీ జర్నలిస్టుల క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా. యాజ్ ఇట్ ఈజ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాయగానే వాళ్ళు కూడా పాపం నమ్మేసి రాసేస్తారు. కానీ వ్యక్తే ఎండియే వేరే, కంపెనీయే వేరే, అప్పుడు అనుమానాలు వస్తాయి కదా.
ఇది నిజమా కాదా అని. అందుకే నేను చెప్పిన ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ కూడా 5,000 కోట్లు అని చెప్తారు. కంపెనీ నామో నిషాన్ లేదు. లాస్ట్ టైం గోధి ఇండియా అచ్చా పోనీ, ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మేమే కాదు, రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రచారం చేసిర్రు పోయి మహారాష్ట్రలో. కాంగ్రెస్ పార్టీ అక్కడ మహారాష్ట్రలో పొత్తులో ఉన్నది కదా, ఆదిత్య ఠాకరే ఈ వ్యక్తి కోసం ప్రచారం చేసిండు. ఈయన ఇంత పెద్ద ట్వీట్ వేసిండండి, ఇంత పెద్ద ట్వీట్ ఏమని వేసిండు తెలుసా? మహారాష్ట్ర పోయి దావోస్లో 29 కంపెనీలకి ఒప్పందం చేసుకుంటే అందులో 28 కంపెనీలు మహారాష్ట్రయే. నువ్వు దానికోసం దావోస్ దాకా ఎందుకు పోయినావు, మహారాష్ట్రలోనే చేసుకోవచ్చు కదా అని. సేమ్ రేవంత్ రెడ్డి కూడా చేసింది ఇదే. తప్పు పడతావా నువ్వు ఆదిత్య ఠాకరే? ఆయనకు పంపిస్తావా ఈనో ప్యాకెట్? ఇదొకటైతే రేవంత్ రెడ్డి గారు గతంలో వాల్ష్ కర్రా అనే ఒక సంస్థతోని కూడా 1000 కోట్ల ఒప్పందం, 850 కోట్ల ఒప్పందం. ఇవాళటి వరకు ఎక్కడుంది అది? దా కంపెనీ గురించి చూస్తే అది 2 నెలల ముందు అప్పుడే మొదలైన కంపెనీ. ₹1,00,000 పెట్టుబడి ఏదో సంథింగ్ చిన్న కంపెనీ, అది 850 కోట్లు పెడుతుందంట. మళ్ళీ యూఎస్లో ఇంకొకటి స్వచ్ఛ బయో అనే కంపెనీ, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, 1000 కోట్ల ఒప్పందం అని ప్రకటించారు. ఎవరిదని చూస్తే వాళ్ళ బ్రదర్ అనుముల జగదీష్. ఒకటేమో 1000 కోట్లు నీ తమ్మునికి ఎట్లొచ్చినాయి అడుగుతాం కదా, రేవంత్ రెడ్డి గారు తమ్మునికి 1000 కోట్లు వచ్చినాయి, ఆయన ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఒక ఆఫీస్ లేదు, ఒక ఠికానా లేదు, 1000 కోట్లని. అంటే ఉట్టిగానే ప్రజలను మోసం చేసుకుంటా. ఇది ఒకటే కాదు, మొన్న సింగపూర్కి పోయారు. సింగపూర్కి పోయి మళ్ళీ ఒకసారి ఇదే కాంట్రాక్టర్ని మీరు కలిసిరు, ఒమర్ షహజాద్, సింగపూర్ వ్యక్తి. ఒక కాంట్రాక్టర్ కోసం నువ్వు సింగపూర్ దాకా పోయి ఎందుకు పదే పదే ఈయనని కలుస్తూ మూసీని ఈయనకే అప్పచెప్తున్నారు కాంట్రాక్ట్. ఈయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇగోండి, పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళ మీద రెడ్ వారెంట్ ఇష్యూ చేసిందండి. ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూర్చున్న వ్యక్తి. 3,000 కోట్ల కుంభకోణం. అట్లాంటి క్రిమినల్లకు ఎందుకు ఇవ్వాలి? అట్లాంటి దొంగ కంపెనీలకు, బోగస్ కంపెనీలకు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అట్లాంటి అవసరం కనీసం నీ టీం ఇది చూసుకుంటలేదా? నువ్వు కేవలం ఒక వ్యాపారం. మళ్ళా వీళ్ళతోని నువ్వు దుబాయ్కి పోతావు, వీళ్ళతోని సింగపూర్కి పోతావు. ఇవి ప్రశ్నిస్తే మళ్ళీ మా మీద కేసులు కూడా మోపుతావు. సో అల్టిమేట్గా ఒకటి ఏంటిదంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మోసం చేయడానికి ఈ దావోస్ వేదికను ఎంచుకున్నారు, ఇక్కడ మభ్యపెట్టడానికి. కానీ విచిత్రం ఏంటంటే దావోస్ని తప్పుపడతారు. రేపటి దినం జనాలు ఇంకా నమ్మరు. అంత గొప్ప ప్లాట్ఫామ్ని రేపు ఇక నెక్స్ట్ ఇయర్ వీళ్ళది శాశ్వతం కాదు కదా, ఇంకో 3 సంవత్సరాలు నువ్వు రేపు ఇంకెన్ని లక్షల కోట్లు అని చెప్తావు. అవి ఏడా వస్తున్నాయా ఫండ్స్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయా అని అంటే ఇట్లనే ఉంటుంది. ఇక్కడ ఉన్న కంపెనీలనే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కదా. ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పారు? మెట్రో రైలు నష్టాల్లో పోతుంది నువ్వు తెచ్చిన బస్సు స్కీమ్ వల్ల అని చెప్పారు. ఆయనను బొక్కలేయండి అని చెప్పిన నేను పోలీసులను పంపించినాను ఒక మీడియా ఛానల్లో చెప్పబట్టే ముఖ్యమంత్రి. ఉన్న పెట్టుబడులను కాపాడుకోయా, నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చుడనో, కొందరిని మంత్రి పదవి కావాలనుకునే కొందరు జోకర్లను పిలుచుకోనో, మా పార్టీలకు వెళ్ళి దుంకినోళ్ళను పిలుచుకొని వాళ్ళు బొకేలు ఇచ్చినంత మాత్రాన కాదు కదా. ఒక్క మంత్రి అన్న వెళ్ళిండి ఎయిర్పోర్ట్ దగ్గరికి నిన్న? కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన టీం, ఆయన క్యాబినెట్ ఉంటుండే, ఒక్క మంత్రి కనబడ్డా అండి? నిన్న బొకేలు పట్టుకొని పోయిందంతా కూడా మంత్రి పదవి వస్తుంది కావచ్చు అనుకునేటోళ్ళు వేరు. కానీ ఏదో ఓహో రేవంత్ అన్న ఇంకా మా అనుకుంటలేడు. ఆయనే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కిరాయికి ఒక 40 మందిని పెట్టుకొని జై రేవంత్ అన్న నేను కాదు అన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, హనుమంతరావు గారు అన్నారు, వాళ్ళందరూ అన్నారు. అప్పుడు ఈయన వస్తుండంటే కొందరిని పెట్టుకొని వాళ్ళని ముందే స్లోగన్లు ఇస్తుండే అని. ముఖ్యమంత్రి అయినాక కూడా నువ్వు గదే వ్యవహారం చేయబడుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండు. ఆయన ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ చెప్తా మీకు. అందరికి ఒక కుర్చీ ఉంటే ఆయనకు ఒక కుర్చీ, అది ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఎత్తుగుండాలి అనేసి. ఓ ముఖ్యమంత్రి కదా నువ్వు. ఆయన బట్టలు చూడండి, మేము తప్పు పడతలేం కానీ ఓ సామాన్యుని నేను ఇట్లా అట్లా అనేసి బ్లాక్ ఎందుకు వేసుకొని వచ్చిండు? ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏంటంటే అందరిలో నేను స్టాండ్ అవుట్ అయ్యి ఉండాలి, ఐ హ్యావ్ టు బీ స్పెసిఫిక్, నన్ను గుర్తుపట్టాలి, నేను నార్మల్గా ఉండొద్దు, అందుకే అట్లా నేను చాలా స్టైలిష్గా ఉన్నాను అని చూపెట్టుకోవడానికి. ఇదంతా ఇన్సెక్యూరిటీలో బతకొద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ ఇన్సెక్యూరిటీలో భాగమే దావోస్లో నువ్వు కేటీఆర్ మీద అనవసరమైన క్రిటిసిజం చేసినావు. నువ్వు ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో ఉన్నావు, యూఆర్ అ పార్ట్ ఆఫ్ టీమ్ ఇండియా. నువ్వు అక్కడ పోయి మాకు ప్లస్ పాయింట్ ఎందుకు చెప్తా,
దావోస్లో లేని ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గురించి కూడా దావోస్లో అక్కడ జాతీయ మీడియా నీతోని మాట్లాడుతుంది అంటే కేటీఆర్ చేసిన పని డెఫినెట్గా ఇట్ ఈస్ రీసౌండింగ్. నువ్వు దాన్ని ఓర్చుకోలేక కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నావు అంటేనే ఖచ్చితంగా నీ అభద్రతా భావం కనబడుతుంది, మా నాయకుని పని కనబడుతున్నది, పనితీరు కనబడుతున్నది. ఐ కెన్ సే దిస్.